మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు తొర్రూరు పట్టణం కావచ్చు, మండలంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, జరిగిన తీరు దాని మీద అంతకుముందు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ ఝాన్సీ మేడం గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పటిష్టంగా పనిచేస్తున్న క్రమంలో మరి ఎలక్షన్లప్పుడు యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి కొంతమంది పార్టీకి నష్టం జరగడానికి కారణం ఎందుకు, దాని మీద మీకు కొన్ని నిజాలు వెల్లడించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. వాస్తవంగా పార్టీ అన్ని మండలాల్లో కూడా పటిష్టంగా ఉండి మంచి క్యాడర్ను పెంచుకునే క్రమంలో మరి కొంతమంది దురుద్దేశంతో వేరే పార్టీలతో కుమ్మక్కై నిత్యం వేరే పార్టీలతో సంబంధాలు పెంచుకుంటూ వేరే పార్టీలతోటి సంబంధాలు కొనసాగిస్తూ మరి పార్టీని ఎట్లా డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరిగిన 2 ఎలక్షన్లో కూడా కొంత నష్టం కలిగించడం జరిగింది. యాక్చువల్గా మేము కాంగ్రెస్కు పటిష్టంగా మేము ఖచ్చితంగా పనిచేసే నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ అప్పుడే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక మేము ఎమ్మెల్యే గారికి తర్వాత ఝాన్సీ మేడం గారికి కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నష్టం ఎట్లా జరుగుతుందో అదంతా కూడా తెలియజేసినాం. చేసిన క్రమంలో వారికి కొన్ని జరిగిన వాస్తవాలు ఎవిడెన్సెస్ తో సహా కూడా మేము ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు ఓడిపోవడానికి కారణం ఎట్లయింది, అసలు ఈ పార్టీలో వెళ్ళి వేరే పార్టీతో సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధాల వల్ల ఇంకేం సంబంధాల వల్ల తెలియని క్రమంలో మరి ఎక్కడ లేని విధంగా ఆ పార్టీ క్యాండిడేట్లనే మా క్యాండిడేట్లను గెలిపించుకున్న క్రమం అది. సోమవారం కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, 4-5 గ్రామాలలో అదే క్రమం జరిగింది. ఎందుకంటే అవతల ప్రతిపక్ష పార్టీ క్యాండిడేట్ ఉండడు, వీళ్ళ క్యాండిడేటే రెబల్ క్యాండిడేట్ అంటారు. మరి దాన్ని ఏమనాలి, దానికి ఏం పేరు పెడతాం? ఇది జరిగినప్పుడు మేము నాయకత్వాన్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్లను ఎమ్మెల్యే గారిని ఝాన్సీ మేడం గారిని కూడా మేము నిలదీసినాం. ఒక విధంగా దీనిలో చర్య తీసుకోవాలి, లేకపోతే ఇది ఇట్లా కొనసాగితే పార్టీ నష్టపోతుందని చెప్పడం జరిగింది. మీరు మనకి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మరి లేకపోతే ఇంకా చేస్తూ ప్రతిపక్ష పార్టీకి కొమ్ము కాస్తూ మా పక్కనే ఉంటూ మా పక్కనే గోతులు తీస్తూ మా బలాలు ఎక్కడున్నాయి, మా బలహీనతలు ఎక్కడున్నాయి, మాకు ఓట్ బ్యాంక్ ఎక్కడుంది, ఆ విధంగా మా పక్కనే ఉంటూ గోతులు తీస్తూ మమ్మల్ని ఓడించడం జరిగింది. ఈ వెన్నుపోటుదారులను పార్టీలో కలుపుకోకపోతే ఖచ్చితంగా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 13 సీట్లను గెలిచేది. వీళ్ళను కలుపుకోవడం వల్లనే ఈరోజు ఇంత నష్టం జరిగింది. ఈ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ ఇద్దరు కూడా ఒక దళిత ఆడబిడ్డని అని కూడా చూడకుండా పదే మానసికంగా నన్ను టార్చర్ చేసేవారు. హరిప్రసాద్ పదే అనేవారు, నిన్ను ఓడగొడతాం తల్లి, నిన్ను గెలవనివ్వం తల్లి, మీ ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులను ఓడగొడతాం, మీ ఝాన్సీ రెడ్డి, మీ యశస్విని రెడ్డి మీకు ఎంత సహకరించినా మిమ్మల్ని గెలిపించలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు నా దగ్గర, మా కిషోరణ దగ్గర ఉన్నాయని పదే మానసికంగా మమ్మల్ని బలహీనపరిచేవారు. అదేవిధంగా నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే నా ఫోటోలు ఎడిట్ చేసి అతి నీచంగా నాకు వాట్సాప్ గ్రూపులలో పంపేవారు. కనీసం ఒక దళిత బిడ్డని, ఒక మహిళని కూడా చూడకుండా నా కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా నుంచి దూరం చేయడానికి నా వ్యక్తిత్వం మీద మచ్చవేసే విధంగా ఎన్నో నిందారోపణలు చేశారు ఈ నీచులు. మరి ఈ దుర్మార్గులు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మాకు జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో జరగొద్దు అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవాలి అంటే తక్షణమే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే మా ప్రధాన డిమాండ్. అమ్మా డిసిసి అధ్యక్షులు ఉమా మేడం గారికి, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి,
ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలు సీఎం గారికి మీరందరికీ కూడా విన్నవించుకునేది ఒకటే, ఒక్కసారి మా పాలకుర్తి నియోజకవర్గం వైపు మీ దృష్టి పెట్టండి. పార్టీని వీళ్ళెంతో నాశనం చేస్తున్నారు. ఈ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ అనే వ్యక్తులు ఏ రోజు కూడా పార్టీ కోసం పని చేయలేదు. కేవలం మరిపెళ్లి గడి రాజకీయాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళ గేటు తీసే వాళ్ళకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయ్యా దొర బాంఛన్ అనేటోనికే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి గులాంగిరి చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళం, ఒక టీచర్ ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వస్తే ఒక దళిత ఆడబిడ్డనని కూడా చూడకుండా, నా వ్యక్తిత్వం మీద మచ్చలు వేసే విధంగా ఒక ఆడపిల్లని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత నీచమైన మాటలు మాట్లాడడానికి వెనుకడరు. ఎందుకంటే వీళ్ళదొకటే ధీమా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉండద్దు, మడిపల్లి గడిలో ఏం చెప్తే గది వినాలి. ఆర్డీఓలు వీళ్ళ గడికి రావాలి, డిఎస్పీలు వీళ్ళకి సలాం కొట్టాలి, సిఐలు వీళ్ళు చెప్పిన మాట వినాలి, ఎస్ఐలు వీళ్ళు చెప్పిన మాట వినాలి. లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. కిషోర్ రెడ్డి, నీకు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నా, ఇది దొరల పరిపాలన కాదు, ఇది గడిల పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన. ఖచ్చితంగా ఆనాడు విష్ణువు గడిమిని గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో చెప్తున్నా, నీ మడిపెళ్లి గడి మీద కార్యకర్తల తిరుగుబాటు జరుగుతుంది. నీ గడి గోడలు బద్దలు కొడతాం. నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గీర్చి బయట పడేసే వరకు మా పోరాటం ఆగదు. సరూర్ గాంధీ సెంటర్ నుంచి గాంధీ భవన్ వరకు పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం మా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబం. నీలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేసే వరకు మా పోరాటం ఆగదు. ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు వారి కుటుంబాలను త్యాగం చేసి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారైతే తన పసిబిడ్డను తల్లి ప్రేమ నుంచి దూరం పెట్టి 24 గంటలు ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, నా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అని 24 గంటలు పనిచేస్తుంటే, ఇద్దరు ఆడవాళ్లకు ఇంత పెత్తనమా, ఇద్దరు ఆడవాళ్లకు ఇంత అహంకారమా అని చూసి కళ్ళు ఓర్వకుండా వాళ్ళను నీచమైన మాటలు మాట్లాడుతూ అడుగడుగున గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ 6 మండలాలు తిరుగుతూ మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తూ పార్టీని బలహీనపరుస్తుంటే ఇద చూస్తూ చేతగానో ఎవరు లేరు. కిషోర్ రెడ్డి, నీ అంతు చూసే వరకు, పార్టీ నుంచి నిన్ను బయటకు తోలే వరకు మేము నిద్రపోము, నిన్ను నిద్రపోనివ్వం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం వృధా కాకూడదు అన్నా, ఝాన్సీ రెడ్డి గారి త్యాగం వృధా కాకూడదన్నా, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి సంకల్పం నెరవేరాలి అన్నా, రాబోయే పరిషత్ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు మనం గెలవాలి అన్నా, పాలకుర్తి గడ్డ మీద మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరాలి అన్నా, ఈ దుర్మార్గులను ఖచ్చితంగా ఈడ్చి బయట పారేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే అధిష్టానం దృష్టికి మీరు మనసు పెట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడే వరకు కూడా మేము ఖచ్చితంగా నిద్రపోము. ఎందుకంటే ఆనాడు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద నిలబడడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అటువంటి సందర్భంలో ఝాన్సీ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్ ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలకు ఓర్చుకొని పౌరసత్వం రానియకపోయినా తన వారసత్వాన్ని పెట్టుకొని ఈ రోజు ప్రజల కోసం ముందుకొచ్చింది. అలాంటి ఆడబల్లుల మీద మీ పెత్తనమా, మీ దురహంకారమా, ఏదైనా మీ చేతుల మీదకి జరగాల. ఝాన్సీ రెడ్డి గారు ఒకటే లక్ష్యం, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన పరిపాలన జరగాలి, వ్యాపారస్తులు స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవాలి, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కానీ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ ఉద్దేశం ఏంటి? ఏదైనా మేమే, మొత్తం మేమే, మేము పాలకుర్తి నియోజకవర్గానికి మైలురాళ్ళం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే జరగాలి అని నియంతృత్వ పాలనతో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. దయచేసి అమ్మ డిసిసి ఉమా గారు మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. టిపిసిసి గారు మీనాక్షి నటరాజన్ గారు తప్పకుండా మీరు మా యందు దయ ఉంచి
ఈ దుర్మార్గులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటూ జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్.